కార్తీక పురాణం 7వ అధ్యాయం శివకేశవార్చన విధులు. వశిష్ఠ మహామును ఇట్లు చెప్పుచున్నారు. ఓ జనక మహారాజా వినుము. కార్తీక మహత్యము ఇంకా చెప్పెదను. ప్రసన్న చిత్తుడివై వినుము. కార్తీక మాసమందు ఎవరు కమలముల చేత పద్మపత్రాయతాక్షునుడైనటువంటి శ్రీహరిని పూజింతురో వారి ఇంట పద్మవాసిని అయిన లక్ష్మీదేవి నిత్యము వాసము చేయును. ఈ మాసములో భక్తితో తులసి దళములతోనూ జాతి పుష్పములైన జాజి మందార పున్నాక చంపక ఇత్యాదులతోనూ శ్రీహరిని పూజించువాడు తిరిగి భూమి మీద జన్మించడు. ఈ మాసమున మారేడు దళములతో సర్వవ్యాపకుడైన శ్రీహరిని పూజించినవాడు తిరిగి భూమి మీద జన్మించడు. కార్తీక మాసమందు భక్తితో పండ్లను దానమిచ్చిన వాని పాపములు సూర్యోదయం కాగానే చీకటి తొలగినట్లు నశించును. ఉసిరికాయలతో ఉన్న ఉసిరి చెట్టు క్రింద శ్రీహరిని పూజించువాడికి యముడు చూడటానికి కూడా శక్తి కలిగి ఉండడు. కార్తీక మాసమున తులసీ దళములతో సాలగ్రామమును పూజించేవాడు ధన్యుడగును. వానిలో సందేహమే లేదు. కార్తీక మాసమందు బ్రాహ్మణులతో కూడా వనభోజనమాచరించువాడి మహాపాతకములన్నీ నశించును. బ్రాహ్మణులతో కూడి ఉసిరి చెట్టు దగ్గర సాలగ్రామమును పూజించేవాడు వైకుంఠమునకు పోయి అక్కడ విష్ణు పదమొందెను. కార్తీక మాసంలో భక్తితో శ్రీహరి ఆలయమును మామిడి ఆకులతో తోరణం కట్టిన వానికి మోక్షం దొరుకును. శ్రీహరికి అరటి స్తంభములతో కాని పువ్వులతో కాని మండపాన్ని నిర్మించి పూజించిన వానికి వైకుంఠమందు చిరకాల వాసం కలుగును. ఈ కార్తీక మాసమందు ఒక్కసారైనా హరి ముందు సాష్టాంగ ప్రమాణం చేసిన వారు పాపముక్తులై అశ్వమేధ యాగ ఫలాన్ని పొందుదురు. హరి ఎదుట జపమో హోమమో దేవతార్చన చేయటం వలన పితృగణములతో సహా వైకుంఠానికి పోదురు. ఈ మాసము స్నానము చేసి తడిబట్టుతో ఉన్నవానికి వస్త్రదానం చేయువాడు 10,000 అశ్వమేధ యాగములు చేసిన ఫలాన్ని పొందెదడు. కార్తీక మాసమందు విష్ణువు యొక్క ఆలయ శిఖరమందు ధ్వజారోహణం చేయువానికి పాపములు గాలికి కొట్టుకొని పోయిన ధూళి వలె నశించును. ఈ మాసములో నల్లవి కాని తెల్లవి కాని అవిసె పువ్వులతో శ్రీహరిని పూజించిన 10,000 యజ్ఞములు చేసిన ఫలము కలుగును. ఈ మాసములో బృందావనమున ఆవు పేడతో అలికి రంగవల్లులలో శంఖ పద్మాదులను తీర్చిదిద్దిన మగువ శ్రీహరికి ప్రియురాలు అగును. కార్తీక మాసమున విష్ణు భగవానుని ఎదుట నందాదీపము అర్పించిన పములనకు ప్రమాణము ఇంతింతని చెప్పుటకు బ్రహ్మకు కూడా శక్యం కాదు. నందాదీపము అనగా ప్రతిపత్తిది, షష్ఠీ తిథి, ఏకాదశి తిథులందు సమర్పించు దీపము. ఈ నందాదీపము నశించినచో వ్రతభ్రష్టుడగను. కాబట్టి నువ్వులతో ధాన్యముతో అవిసె పువ్వులతో కలిపి నందాదీపమును శ్రీహరికి సమర్పించవలను. కార్తీక మాసమందు శివునికి జిల్లేడు పువ్వులతో అర్చన జరిపినవాడు చిరకాలం జీవించి చివరకు మోక్షము పొందగలడు. కార్తీకమందు విష్ణు ఆలయమందు మండపంలో భక్తితో అలంకరించేవారు హరిమందర స్థాయిని పొందెదరు. ఈ మాసంలో మల్లె పువ్వులతో శ్రీహరిని పూజించిన వాని పాపములో సూర్యోదయ అనంతరం చీకట్ల వలె నశించును. తులసి గంధముతో సాలగ్రామమును పూజించువాడు పాప విముక్తుడై తొలగును. కార్తీక మాసమందు తిలాదానము, మహానది స్నానము, బ్రహ్మపత్ర భోజనము, అన్నదానము అను 4 ధర్మములు చేయవలను. ఈ మాసమందు దానము స్నానము యథాశక్తిగా చేయనివాడు 100 జన్మలు కుక్కగా పుట్టి తరువాత చండాలుడగును. స్త్రీ కాని పురుషుడు కాని కార్తీక వ్రతమాచరించని వాడు గాడిదిగా ముందు జన్మించి తరువాత 100 మార్లు కుక్కగా జన్మించును. కార్తీక మాసంలో కడమి పువ్వులతో శ్రీహరిని పూజించిన సూర్యమండలమును దాటి స్వర్గలోకమునకు పోవును. మొగలి పువ్వులతో పూజించిన వాడు 7 జన్మలు వేదాంగ పారాంగుతుడైన బ్రాహ్మణుడే జన్మించును. ఈ మాసంలో పద్మములతో శ్రీహరిని పూజించిన సూర్యమండలమందు చిరకాలి వాసి అగును. అవిసె పువ్వులతో మాలను ధరించి శ్రీహరిని అవిసె పువ్వుల మాలిగలతో పూజించేవాడు స్వర్గాధిపత్యాన్ని పొందగలడు. స్త్రీల మాలల చేత కాని తులసీ దళాల చేత కాని ఈ మాసమందు హరిని పూజించిన పాప విముక్తులై
వైకుంఠమునకు పొందెదరు. ఈ మాసంలో ఆదివారం స్నానం చేసిన మాసమంత స్నానం ఆచరించిన పుణ్యమును పొందురు. ఈ మాసమున శుక్ల ప్రతిపత్తి నాడు, పూర్ణమి నాడు, అమావాస్య నాడు ప్రాతః స్నానం ఆచరించిన ఆ శక్తులు పూర్ణ ఫలము పొందగలరు. అందుకు కూడా శక్తి లేని వారు కార్తీక మాసమందు నెల రోజులు కార్తీక మహత్యము వింటే స్నానఫలము కలిగి పాపములు నశించును. ఈ మాసంలో ఇతరులు సమర్పించిన దీపము చూసి ఆనందం పొందేవారు పాపములు ఏ సందేహం లేకుండా నశించును. ఈ మాసమందు ఇతరులకు హరిపూజకి త్రికరణ శుద్ధిగా సహాయం చేయువాడు స్వర్గమును పొందుదురు. ఈ మాసంలో భక్తితో గంధ పుష్ప దీపాదుల చేత హరిని పూజించేవాడు వైకుంఠమును పొందెదురు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి 7వ అధ్యాయం 7వ రోజు పారాయణము సమాప్తము. స్వస్తి.